తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. గతంలో 2014లో అన్నాతుల ఆకలి తీసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. అన్నా క్యాంటీన్లు నిత్యం వందలాది వేలాది మందికి కేవలం 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పట్టణ ప్రాంతాల్లో అందిస్తూ వారి ఆకలిని తీర్చింది. ఎంతో మంది అభిమానాన్ని చూరగొంది అన్నా క్యాంటీన్ చెప్పుకోవచ్చు. అయితే ఏ నేపథ్యంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అన్ని మూతపడ్డాయి. పట్టణ ప్రాంతాలకు వచ్చిన అన్నార్థులంతా ఎన్నో కష్టాలు పడ్డారు. అన్నా క్యాంటీన్లు ఏవి చెప్పి చాలా మంది డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2019లోనే ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని అత్యంత రద్దీ అయిన 7 రోడ్డు కూడా ఇది. ఇక్కడ నిత్యం వేలాది మంది స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు ఈ ప్రాంతాల్లో ఉంటారు. ఈ అన్నా క్యాంటీన్ నా వెనక కనిపిస్తున్నది ఒకప్పుడు రంగులతో ఇక్కడ వందల మందికి భోజనాన్ని అందించే ఈ అన్నా క్యాంటీన్ 2019లో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత పూర్తిగా మూతపడింది. మూతపడడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని అయితే అందజేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అందజేసి వారితోటి రెస్టారెంట్ హోటల్ వంటివి అధిక డబ్బులకైతే అప్పుడు తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఆయన కూడా మున్సిపాలిటీకి ఎలాంటి నిధులు కానీ ఎలాంటి సొమ్ములు కానీ చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి ఆదాయం పోవడంతో పాటు ఇంకోవైపు పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఆ సమయంలో పూర్తిగా ఈ అన్నా క్యాంటీన్ అంతా డిస్టర్బ్ చేశారు. మళ్ళీ ఏదైతే ఈ నెల 15వ తారీఖున తిరిగి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు అన్న వార్తల నేపథ్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతం 7 రోడ్ జంక్షన్లో ఈ అన్నా క్యాంటీన్లో నిత్యం వందలాది మంది వేలాది మంది శ్రీకాకుళం ప్రాంత వాసులతో పాటు నగరం వాసులతో పాటు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా ఇక్కడ కేవలం 5 రూపాయలకే రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని చేసేవారు. వారికి ఈ సదుపాయం ఈ ఆగస్టు 15 నుంచి మరోసారి లభించనుంది. ఈ నేపథ్యంలో వారందరిలో కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఆగస్టు 15నే ఓపెనింగ్ ఉండడంతో వడివడిగా పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఈ భోజనానికి వచ్చేవారు చక్కగా కూర్చొని తినే విధంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా గతంలో ఉండే నిర్మాణ భవనం అయితే పూర్తిగా డిస్టర్బ్ అయింది. తిరిగి దాన్ని యథాస్థితికి తెచ్చేందుకు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది పనులు చేస్తున్నారు. ఈ నెల 15లోనే ఈ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇక్కడ మేస్త్రి ఉన్నారు. ఎలా సాగుతున్న పనులు ఏది అన్నా క్యాంటీన్ కోసం కడుతున్నారా? ఏంటంటే కడుతున్నారు ఇక్కడ డైనింగ్ హాల్ కానీ అలాంటివి ఏంటి పెడుతున్నారు? డైనింగ్ హాల్ పెడుతున్నారు. ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ? ఇంకేమేమి కడుతున్నారు ఇక్కడ? డైనింగ్ హాల్, ఇంకా భోజనం, వంటకి ఇంకేమి ఉంటుంది? ఎంత మంది తినగలరు ఇక్కడ ఒకసారికి? 100 మంది 200 సరే 100 మంది. ఎంతకుముందు మీకు గుర్తుందా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉంది అని? మీరు ఎప్పుడు వచ్చి తిన్నారా? అప్పుడు మీరు తిన్నారా? ఎంతకి తిన్నారు అప్పుడు భోజనం? 12 ఈ లోపే తినేవాళ్ళం అండి. 12 లోపే తినేవాళ్ళు. ఎలా ఉండేది భోజనం? బాగానే ఉండేదండి. ఎన్ని రూపాయలు ఇచ్చారు? ఎంత డబ్బులు ఇచ్చారు? అప్పుడు 2 రూపాయలు క్యానెట్ కదా, 5 రూపాయలు, 5 రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు. అప్పుడు 5 రూపాయలకి అంటారు. 2019 తర్వాత ఆఫీసర్ కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఎలా ఉండేది భోజనం? 5 రూపాయలకి బయట ఎక్కడ దొరకదండి భోజనం, దొరకదు. బాగానే ఉంటది భోజనం. 5 రూపాయలకి మీకు మంచి భోజనం లభించదు. మీకు ఎలా ఉండేది ఫీలింగ్? అంతే మరి, ఏదైనా అనాథసరంగా ఫీలింగ్ మనకు ఆనందం మనకు వస్తుంది కదా. భోజనం తినడానికి ఎవరికైనా ప్రజలకి ఉపకారం చేసి మేలు చేసే వాళ్ళని మనం అనుకుంటాం, కానీ ఎవరిని అనుకోలేం కదా. ఉపకారం చేసింది అప్పుడు టీడీపీ గవర్నమెంట్. వైసీపీ వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ఉంచుతుంది కానీ మంచి పథకాన్ని తీసేసింది. ఏ విధంగా అర్థం చేసింది? మరి ఏ విధంగా అంటే మరి ఆయన పదవిలో ఉండేటప్పుడు ఆయన ఫీలింగ్స్ ఆయన తీసుకుంటేవాడు. ఈయన ఫీలింగ్ ఈయన ఇప్పుడు వచ్చింది కనుక ఈయన అందరికీ ప్రజలకి ఉపకారం చెయ్యాలి, మేలు చెయ్యాలి అనేసి ఆయన బాధలో ఆయన పెట్టుకొని నడిపిస్తున్నాడు. అది ఆయన ఏంటంటే ఈయన పెట్టడం ఏంటి, మన కార్యక్రమంలో మన పదవిలో ఉండేటప్పుడు మనం నడిపించుకుందాం, మనం సాగించుకుందామని ఓ మాటల్లో ఆయన తీసుకుండేవారు. అది ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో వచ్చి ఎంతో మంది భోజనం చేశారు. మీరు లేబర్ మాలాంటి లేబర్ ఎంతో మంది చేస్తుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు. ఈ లేబర్ కి శ్రీకాకుళంలో ఉన్న 2 క్యాంటీన్లు సరిపోతున్నాయా ప్రస్తుతానికి? పర్లేదు సరిపోతుంది. పెంచమంటారా? పెంచినే మంచిదే. ఎందుకంటే మరి ప్రజలు ఎక్కడ లేని వాళ్ళు కూడా వస్తుంటారు, వెళ్తుంటారు కదా. తినడానికి మరి అవకాశం అనేది ఒకటి లభించుతుంది, బాగుంటది అందరికి కూడా. మీరు 2014-19 మధ్య భోజనం చేశారు కదా, ఏటేటి వెరైటీలు ఉండేవి అప్పట్లో? అప్పుడు మనకి ఏంటంటే గుర్తుంటాయి ఇప్పుడు వరకు
అంతనాకి ఏదో పప్పు ఉప్పు ఏవో తెచ్చి పెడుతుంటారు, మరి వాళ్ళకి కలిగింది వాళ్ళు టేస్ట్ బాగుంటది. అంత సౌకర్యం బాగా అన్నా చేశారు, అంత సౌకర్యంగా అందరినీ ప్రజలు ఆదుకొని అన్ని బాగా నడిపించేవారు. ఈ నెల 15 నుంచి మళ్ళీ అన్న క్యాంటీన్లు వస్తున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఆనందంగా, అందరికీ సంతోషమే. మరి అందరికీ పెడతారు చూస్తారు అనే ఆలోచన అయితే అందరిలో ఆనందం పొందిస్తుంది. అందరికి 15 నుంచి ఓపెన్ అవుతుంది, రండి చెప్తామండి. తెలుసా? తెలుసండి. తెలియకుండా ఇప్పుడు పనిచేస్తాం అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. ఓపెనింగ్ ఎప్పుడు అనేది ఏంటంటే మాకు కూడా వివరం తెలియదండి అని అన్నామంటే. ఆల్రెడీ ఇది 2014-19 మధ్యన ఇది అన్న క్యాంటీన్ ఇక్కడ భోజనం చేశారు. మరి 2019 ఇది ఏటైంది, డిస్టర్బ్ చేశారు ఇక్కడ స్ట్రక్చర్? మరి జగనన్న పార్టీ వచ్చేటప్పుడు ఏవో పెట్టారు ఇంతలాంట, అమ్ముకోవడం చేసుకోవడం ప్రైవేట్ గా ఇచ్చారంటే అది తీసి అంతే జరిగింది. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, అంచనాకి ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా? ఎంత అంటే మొత్తం మెటీరియల్ తో కలిపి ఒక అంచనా 60-70 వేలు కాదు, 4-5 లక్షలకి ఎక్కువ అవుద్ది కానీ తక్కువ రేట్ అవ్వదు. పర్లేదు, బాగా పెట్టుబడి పెడుతుంటారు, బాగా చూస్తున్నారు, ప్రజల్లో ఆదుకోవడానికి అవకాశం ముందుగా సాగనొప్పుతుంటారు. ఇది మొత్తానికి ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ 2014-19 మధ్య శ్రీకాకుళం నగర వాసులకు పూర్తిగా సేవలు అందించింది. అయితే 2019 తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఇది ప్రైవేటు వ్యక్తులకు అందజేశారు. దాంతో ఇక్కడున్న స్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతింది. అన్నా క్యాంటీన్ స్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి 4-5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి యథాస్థితికి తెచ్చేందుకైతే ప్రస్తుతం ఇక్కడున్న కూలీలు, మేస్త్రీలు వీరందరూ పనిచేస్తున్నారు. వారు కూడా గొప్ప విషయాన్ని చెప్తున్నారు. గతంలో తాము కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసే వాళ్ళమని, కేవలం 5 రూపాయలకే రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అప్పట్లో చేసి తమ ఆకలిని తీర్చుకునే వారమని గొప్ప పథకంగా అన్నా క్యాంటీన్లు ఉండేవని వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ సర్కార్ దీన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మూసివేసింది. తిరిగి కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు తెరుస్తుండటంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో 2 ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని అన్నా క్యాంటీన్లు ఎన్ని చేసినా అంతకు తగ్గ డిమాండ్ అన్నా క్యాంటీన్లకు ఉందని, ఈ నేపథ్యంలో మరింతగా అన్నా క్యాంటీన్లు అన్నార్థులకు ఇంకా అందుబాటులోకి ఉంచాలని వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరందరూ ఆశల మేరకు ఈ నెల 15 ఏదైతే ఆగస్టు 15 నుంచి మరోసారి అన్నార్థులకు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి అన్న వార్త పేద వర్గాలకే కాదు పట్టణ వాసులందరికీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.